ఓం సానో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. శ్రీమాత్రే నమః. ఈరోజు నవరాత్రులలో 5వ రోజు, లెక్కకి 6వ రోజు అయినప్పటికీ ఈ సంవత్సరం చతుర్థి వృద్ధి రావడం చేత ఈరోజు పంచమి 5వ రోజు నవరాత్రులలో. ఈరోజు ఉపాస్య దైవం స్కందమాతాదేవి. ఈవిడ మాతృత్వానికి ప్రతిరూపము. స్కందమాత అంటే స్కందుడి యొక్క తల్లి అని అర్థం. స్కంద అంటే ఎవరు? స్కంద అనే శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే, స్కంద శబ్దానికి శోషణ చేసేవాడు అనే అర్థాన్ని చెప్పారు. స్కందుడి యొక్క అవతార లక్ష్యం ఏమిటి అని అంటే, పూర్వం తారకాసురుడు అనేటువంటి ఒక ఘోర రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి శివుడి కుమారుని చేతనే నేను చంపబడాలి, కానీ వేరెవరూ కూడా నన్ను చంపడానికి సమర్థులు కాకూడదు అని వరం కోరాడు. అందుకు బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఆ కారణం చేత లోకకంటకుడుగా మారినటువంటి ఆ తారకాసురుణ్ణి సంహారం చేసేందుకు పరమశివుడు పార్వతీదేవి ఇద్దరూ కూడా మహా తేజశాలి అయినటువంటి యుద్ధాభిమాని అయినటువంటి ఒక కుమారుణ్ణి కనాలనేటువంటి ఒక సంకల్పంతో తపస్సు చేశారు. వారిరువురు చేసినటువంటి ఘోరమైన తపస్సుకి ప్రతిఫలంగా ఒక అగ్నిగోళము వారి తపశ్శక్తి చేత ఉద్భవించింది. ఆ అగ్నిగోళాన్ని స్వయంగా అగ్నే ధారణ చేసేందుకు ప్రయత్నం చేశాడు. కానీ అగ్ని కూడా ఆ తపశ్శక్తిని తట్టుకోలేక గంగలో విడిచిపెట్టాడు. గంగాదేవి కూడా ఆ తేజస్సుని భరించలేకపోయింది. అంతటి తేజస్సంపన్నుడైనటువంటి ఒక బాలుడు ఆ సందర్భంలో జన్మించగా ఆయనకి స్కందుడు అనేటువంటి పేరు సిద్ధించింది. ఆ విధంగా జన్మించినటువంటి ఆ బాలుడు కాలాంతరంలో తారకాసురుడి యొక్క సంహారం చేశారు. అంతటి తేజశాలి అయినటువంటి ఆ బాలుడు తరువాతి కాలంలో దేవతలందరికీ కూడా సేనాధిపతి కూడా అయ్యాడు. అటువంటి వీరుణ్ణి ప్రసవించినటువంటి తల్లి ఆ స్కందమాత. ఈ స్కందమాతను ఉపాసన చేసేటువంటి వారికి స్కందుడంత వీరత్వాన్ని ప్రసాదిస్తూ, తల్లి బిడ్డను రక్షణ చేసిన విధంగా ఆ ఉపాసకుడిని రక్షణ చేస్తూ, ఆ ఉపాసకుడికి అంతర్గతంగా ఉండేటువంటి సమస్యలు, అలాగే బహిర్గతంగా ఉండేటువంటి సమస్యలు అన్నిటినీ కూడా పరిష్కారం చేసి ఉపాసనా మార్గంలో ఆవిడ ముందుకు తీసుకువెళుతుంది. అలాగే లౌకిక అలౌకికమైనటువంటి అన్ని రకాల సుఖాలను కూడా ఆవిడ ప్రసాదిస్తుంది అని పురాణ వచనము. ఇక ఈ మాతృరూపాన్ని మనం ఈ విధంగా ధ్యానం చెయ్యొచ్చు. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే సర్వలోకములలో మాతృత్వ స్వరూపంగా ఉన్నటువంటి ఆ దేవికి మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాను అనేటువంటి భావన ఈ శ్లోకంలో ఉంటుంది. ఇక స్కందమాత రూపం చూస్తేనే మనకి హృదయంలో మమకారం అనేటువంటిది పుట్టుకొస్తుంది. ఆమె శరీరం యొక్క కాంతి బంగారంలాగా మెరుస్తూ ఉంటుంది. ఆమె కమలాసనంపై ఆసీనురాలై ఉంటుంది. 4 చేతులు కలిగిన ఆమె 2 చేతులలో కమల పుష్పాలు, ఒక చేతితో తన పుత్రుడు స్కందుడిని తొడపై కూర్చోబెట్టుకొని, మరో చేతితో అభయముద్ర మరియు వరద ముద్రలతో భక్తులకు అభయము అలాగే వరాలను ప్రసాదిస్తూ కనిపిస్తుంది. ఈవిడి యొక్క ధ్యాన శ్లోకం సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వజ శుభదాస్తు సదా దేవీ స్కందమాత యశస్విని. ఎల్లప్పుడూ సింహాసనంపై కూర్చుని 2 చేతులలో పద్మాలను ధరించిన, శుభాలను ప్రసాదించే, యశస్సుతో కీర్తించబడే దేవి స్కందమాత మనకు ఎల్లప్పుడూ మంగళాన్ని అనుగ్రహించుగాక అనేటువంటిది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఆమె ఆరాధనతో మనకు లభించేటువంటి వరాలు అపారమైనటువంటివి. సంతానం లేని వాళ్ళకి సంతానము, అలాగే దారిద్ర్యంలో ఉన్న వాళ్ళకి సుభిక్షత్వము, పిల్లలకు ఆరోగ్యం లేనట్లయితే ఆ పిల్లలకు ఆరోగ్యము, ఈ విధంగా ఉత్తరోత్తరాభివృద్ధి కూడా మన సొంతమవుతుంది. ఆమె విశుద్ధ చక్రానికి అధిదేవత. ఈ చక్రం యొక్క సమతుల్యతతో ఆధ్యాత్మిక శుద్ధి, సృజనాత్మకత మనలో పెరుగుతాయి. ఈరోజు ధరించవలసినటువంటి వస్త్రవర్ణము ఆకాశ నీలం రంగు. ఈ దేవతకు నైవేద్యం అరటిపళ్ళు. ఈవిడను ధ్యానం చేయవలసినటువంటి మంత్రం శ్రీ స్కందమాత్రే దుర్గాయై నమః. ఈ దేవత యొక్క స్వరూపం మనకి తెలిపేటువంటి తత్వం ఏమిటి అనంటే,
శక్తి అనేటువంటిది కేవలం యుద్ధంలోనే కాదు, ప్రేమలోనూ రక్షణలోనూ కూడా ఉంటుంది. ఒక తల్లి ప్రేమే సమస్త సృష్టికి మూలమని, ఒక తల్లి ప్రేమే సమస్త సృష్టికి బలమని ఆమె తెలియచేయడం ఈ స్వరూపం యొక్క తత్వము. ఇక రేపు 6వ రోజు దేవతల కోపాగ్ని జ్వాల నుండి ఉద్భవించినటువంటి కాత్యాయనీదేవి గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.